జనధ్వని కార్యక్రమాన్ని తిలకిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రపంచంలో ఎక్కడ చూసినా మనకు తెలిసేది ఏమిటంటే, ఎవరికైతే అనుభవం ఉందో, ఎవరికైతే ప్రభుత్వ సంస్థల సేవలు అవసరమో వారి చేతుల్లోనే అధికారం ఉన్నట్టయితే అప్పుడు ఫలితాలు బాగుంటాయి. కానీ ఫలితాలు అనుభవించేది ఒకళ్ళు, వాటిని పెత్తనం చేసేది మరొకళ్ళు అయినట్టయితే దానివల్ల మంచి పరిపాలన అసాధ్యం. ఈ విషయాన్ని ఎట్టకేలకు గుర్తించి గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో సాగునీటి సంఘాలని ఏర్పాటు చేసి వాటికి చట్టబద్ధమైన రూపాన్ని కల్పించి అధికారాన్ని బదిలీ చేయడానికి ప్రభుత్వం కృషి చేసింది. ఎన్నికలు పూర్తయి దాదాపు సంవత్సరమైంది. ఈ నేపథ్యంలో సాగునీటి సంఘాలు సాధక బాధకాలు అన్న అంశం మీద ఈవేళ చర్చను చేపట్టాం. ముందుగా ఈ చర్చలో పాల్గొంటున్న పెద్దలు మీకు పరిచయం చేస్తాను. టి హనుమంతరావు గారు, నీటిపారుదల శాఖలో మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్. నాగేశ్వరరావు గారు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు. ముప్పలనేని శేషగిరిరావు గారు, శాసనసభ్యులు. ఆ చివర కూర్చున్నవారు చేకూరి గౌతమ్ రాజు గారు, తణుకు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు. హనుమంతరావు గారు,